గురువుగారు, మనం ప్రతినిత్యం దుర్ముహూర్తం అలాగే వర్జ్యం చూసుకుంటూ ఉంటాం కదా, వీటితో పాటుగా రాహుకాలం, యమగండం ఇవి కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా? ఈ దక్షిణ ప్రాంతంలోనే తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆ ప్రాంతాల వాళ్ళు ఈ రాహుకాలాన్ని, యమగండ కాలాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళది చాంద్రమానం కాదు, సౌరమానం. అది సూర్యుని అనుసరించి ప్రవర్తించేటువంటి వాళ్ళు. మనము చంద్రగమనాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు కేవలం ఉన్నది ఒక వర్జ్యము మాత్రమే. ఒకానొకప్పుడు పూర్వం నా చిన్నతనంలో కూడా కేవలం వర్జ్యాన్ని మాత్రమే చూసేవాళ్ళు. ఈ దుర్ముహూర్తాలు ఇవన్నీ పెద్దగా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడిప్పుడు ఈ రాహుకాల పూజలు, నిమ్మకాయలు ఇవన్నీ వచ్చినాయి. వాస్తవానికి వాటితో మనకేం సంబంధం లేదు. కాలము చాలా గొప్పది. కాలము భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుడే కాలస్వరూపం అయినప్పుడు అందులో యమగండం ఏమున్నది, రాహుకాలం ఏమున్నది, ఏ కాలం ఉంటుంది? మొత్తం కాలం అంతా మంచిదే. నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు ఈ కాలం మంచిది, ఈ కాలం మంచిది కాదు అనేది లేదు. మరి వర్జ్యం ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు. కాలంలో కొన్ని సాధుతత్వాన్ని కలిగినటువంటి క్షణములు, కొన్ని ఉగ్రతత్వాన్ని కలిగినటువంటి క్షణములు ఉంటాయి. ఆ ఉగ్రతత్వాన్ని కలిగినటువంటి క్షణములు ఏవైతే ఉన్నాయో ఆ సమయాన్ని మనం వదిలేసి మిగతా సమయాలలో కనుక చేసినట్లయితే మన పనులు కూడా సానుకూలమవుతాయి. మన మనస్సు కూడా సాధుతత్వంతో ఉంటుంది, ఉగ్ర స్వభావం కాకుండా. ఆ కారణం చేత, ఎందుకంటే సినిమా చూస్తున్నాం మనం. ఆ సినిమా చూస్తున్నప్పుడు అందులో ఆ ప్రతి నాయకుడు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్న దృశ్యాన్ని చూసేటప్పుడు ఒక్కొక్కడ హాల్లో కూర్చున్నవాడు కూడా తానే అక్కడ ఉండి యుద్ధం చేస్తున్నట్టుగా భావన చేసి అదో రకమైనటువంటి ముఖాన్ని పెట్టి ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సన్నివేశం అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగట్లా. కానీ వాడి మనస్సు దానికి ఏమైంది, ఎడిక్ట్ అయ్యింది. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ ఉగ్ర స్వభావమైన కాలంలో మనస్వభావం కూడా ఉగ్రంగా మారేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఆ కాలాన్ని వదిలిపెట్టి మిగతా కాలంలో చేయవయ్యా అని చెప్పటం కోసం వదిలిపెట్టవలసిన సమయం కనుక వర్జ్యము అన్నారు. వర్జ్యము అంటే వదిలిపెట్టవలసినది అని అర్థం సంస్కృతంలో. ఆ వర్జ్యము అంటే వదిలిపెట్టవలసిన సమయం కనుక ఆ సమయాన్ని వదిలిపెట్టి మిగతా సమయాల్లో వచ్చారు. ఈ రాహుకాలాలతో, యమగండ కాలాలతో మనకేమీ సంబంధం లేదు. చాంద్రమానం వారికి వీటికి ఏ సంబంధం లేదు. సౌరమానం వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాస్తవానికి మనకు పౌర్ణమి మంచిదైతే తమిళనాడు, కేరళ అటు ఆ ప్రాంతాల్లో వారికి అమావాస్య మంచిది. కనుక వాళ్ళ పంచాంగ పద్ధతి ప్రకారం, వాళ్ళ సౌరమానం ప్రకారం వారు చూసుకుంటారు. మన చాంద్రమానం ప్రకారం మనం చూసుకుంటాం కనుక మనకు వీటితో ఏ సంబంధం